ఉందిగా, అది మనో ఆకాశం, లేదా చిత్తాకాశం, బుద్ధి ఆకాశం కూడా అనొచ్చు, ఏమైనా పెడదు. ఈ రెండు కాకుండా మనో ఆకాశం చిత్తాకాశం కాకుండా ఇవన్నీ నీకు ఎలా చేసింది? జ్ఞానం ఉండబట్టేగా. అదే చితాకాశం. చిత్ అంటే జ్ఞానం, చిత్ అంటే ఏంటి? ఎరుక. ఎరుక ఆకాశం కాదు, ఎరుక నేను ఉన్నానన్నప్పుడు ఆ ఉన్నాననే జ్ఞానంతో ఎరుక జ్ఞానం చిదాకాశంగా చెప్పబడింది. చిదాకాశం అంటే చిత్ అంటే ఏంటి? సాక్షి చైతన్యమైన ఎరుక, సాక్షి చైతన్యంగా ఉన్న ఆత్మ, సాక్షి చైతన్యంగా ఉన్న తన స్వరూపం. ఆ స్వరూపం సాక్షి చైతన్య ఎరుక జ్ఞానంతో. ఆ జ్ఞానం దేనికి సంబంధం? ఎరుక సంబంధం. ఎరుక దేనికి సంబంధం? సాక్షి. సాక్షి దేనికి సంబంధం? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? స్వయ అనుభవం, సత్తు చిత్త ఆనంద పరిపూర్ణ మౌనంగా ఉన్న తన స్వరూపమే సహజానందం. సహజానందాన్ని గమనించి గుర్తించి తెలుసుకోవడానికి తెలివి ఉంది. సహజ ఆనందమే మౌనంగా ఉందని గుర్తించి గమనించి తెలుసుకోవడానికి గమనించే లక్ష్యం, అంటే గమనించే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, తెలుసుకునే లక్ష్యంతో నిన్ను అవగాహనతోనే సహజంగా ఉన్నాన్ని తెలుసుకొని గుర్తించి గమనించి అలా కామగానే ఉండొచ్చుగా. కామంటే అబ్జర్వేషన్ ఉందిగా. అప్పుడు ఈ సూచనలో మీకు సూచన పొందడం తెలుస్తుంది. ఏ విధంగా గమనించామని గమనించు. ఇక్కడ ఆకాశమే గమనించేవాడిని గమనించు అంటే ఆకాశ ప్రసక్తి వచ్చిందా? జామకాయని చూసి బాణంతో కొట్టు అన్నా. అప్పుడు జామకాయ చెట్టు ఆకుల మధ్య ఉన్న కంటికి కనబడేటువంటి కాయను చూస్తాడు కొట్టేవాడు, కాయ. అట్లాగే ఆకాశాన్ని గమనించు అన్నా. ఆ అణువులు వ్యక్తులు చక్రం నాకెందుకు? అదే మొదలు లేని ఆకాశాన్ని గమనించచ్చుగా. అలాగే తన శరీరం కూడా చనిపోయినప్పుడు ఆకాశం బతుకున్నప్పుడు ఉంది, చచ్చిన శవాల్లో కూడా ఉందిగా. బతికినప్పుడు నీ శరీరంతో ఉన్న ఆకాశాన్ని స్థూలాకాశాన్ని మనో ఆకాశంతో కాకుండా ఎరుకతో గుర్తించావు. ఎరుకతో గుర్తించినప్పుడు ఆకాశం ఎలా ఉంది? ఎరుకలోంచి వచ్చే ఆకాశం అంటే ఎరుకలోనే తనేందు తానే నేనున్నానంటూ శబ్దంతో ఆకాశ చైతన్య పదార్థంతో అణువుతో దేహం ఉన్నది. ఏం చెప్తున్నాను ఇక్కడ? నేను ఉన్నాననే దేహం కానీ, నేనున్నాననే మనసు కానీ, నేనున్నానటువంటి జాగ్రత్త నిద్ర అవస్థ దేహం కానీ ఎరుకతో గుర్తించావు. ఎక్కడ గుర్తించావు? విత్తనంలో చెట్టు ఆకారం గుర్తిస్తావా? చెట్టు ఆకారం విత్తనాలు గుర్తిస్తావంటే విత్తనం మాట్లాడదు, జడ పదార్థం. చెట్టు మాట్లాడదు, జడ పదార్థం. కానీ విత్తనంలోనే కదిగతో చైతన్యవంతంగా చెట్టు ఆకారం మొత్తం వచ్చేసింది. చెట్టాకారం లోపల బయట అంతా కూడా విత్తనం యొక్క సారం ఉంది. అంటే మళ్ళీ చెట్టు విత్తనం చెట్టుతో భూమి ఆధారంతో ఉంటే వాటి వంశాన్ని పెంచుకున్నాయి. కానీ ఇక్కడ నేను ఉన్నానని ఎరుకుంది. ఎరుక లక్షణం ఏంటి? తెలివితో, తెలివే తన యందు తానే నేను అనే శబ్దంతో, భావంతో, జ్ఞానంతో ఉన్నది ఉనికితో. అప్పుడు ఏ పదాలు? ఉనికంటే అస్తిత్వం, సత్. ఎరుకంటే చిత్తు, అనుభవంతో, అనుభూతిగా ఉన్న సత్తు అవగాహనతో, చిత్తు అవగాహనతో, నేననే శబ్దంతో, శబ్ద కదిలిక, ఎరుకనే పదం కదిలిక, ఉనికనే పదం కదిలిక గమనించి గమనించు చాలు. ఆటోమేటిక్గా నీకు ప్రశాంతంగా ఉన్నది, ఉన్న అనుభవమే గుర్తించావు. అనుభవం ఎలా ఉంది? ప్రశాంతంగా. ఆ ప్రశాంతత ఎలా ఉంది? ఆనందం, సహజానందం. ఏ నిత్యానందం ఏదైనా పేరు పెట్టుకోండి. సహజానందం ఉంది, ఉనికితో. సహజానందం సహజ ఉనికితో, అస్తిత్వంతో, సహజ చిత్తుతో, చిదత్వంతో, చిదంశ అంటే ఎరుకతో, జ్ఞానంతో ఉన్నది. ఎలాగా? మౌనం లక్ష్యంతో. అంటే మౌనంగా ఉన్నదే ఉనికి, మౌనంగా ఉన్నదే చిత్, మౌనంగా ఉన్నదే సత్, మౌనంగా ఉందే ఆనందం, మౌనంగా ఉందే పరిపూర్ణంగా అని శబ్దాలు, భావాలు అన్నీ కూడా తను తాను తెలుసుకుని గుర్తించే పదాలే, వాక్యాలు. అలాగే ఉండు. అప్పుడు హాయి ఉన్నది ఉనికితో. హాయి ఆనందంగా ఉంది, హాయి చైతన్యం వస్తుంది, హాయి మౌనంగా పరిమాణం ఉంది.
అది ఉన్నదేగా, ఉన్నదాన్ని ఉన్నట్లు గుర్తించడానికి సాధన కాదుగా. దేహం ఉన్నది, దేహం ఉన్నది కనుక దేహాన్ని గుర్తించి గమనించి నా దేహం నేను గుర్తించి గమనిస్తున్నాను. లావుగా అయ్యాను, సన్నగా అయ్యాను, దేహం ఉంది, ఆకలితో ఉన్నాను, ఆకలి పోయింది, ఇవన్నీ నువ్వేగా గుర్తించి గమనించి అనుభవంలో ఉన్నది. అంటే నీవు గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణంతో ఉన్న లక్షణాలు, ఎరుక లక్షణం ఉంది. ఎరుక లక్షణం ఉంటేనే కదా గుర్తించి గమనించేది. ఎరుక లక్షణం ఎలా అవుతుంది? దాని మూలం ఏంటని అక్కర్లా. దేహం అనేది అనుభవంలో ఉన్న దేహంతో పెరుగుతూ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ అమ్మ నాన్న సేవ చేసుకుంటూ అమ్మ దేవాలయానికి రాజకీయాల్లో మంచి పనులు చేస్తూ ఏదో విధంగా ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఉండాలని సాధన అందరూ కోరుకుంటారు. చేయొచ్చు, చేయకపోవచ్చు. అందరూ మంచివాడిగా అనుకుంటారు, పరిస్థితులు చెడ్డవాడవచ్చు, అంటే వాడు చేసే పనుల వల్ల. కాబట్టి ఇక్కడ ఏమిటి? గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణం లేకుండా ఏమీ లేదు, శబ్దమే లేదు, సృష్టి లేదు అని అవగాహన చేసుకో.